Good morning children. మనం చాప్టర్ 3 ఫారెస్ట్ ఇన్ ఇండియా డిస్కస్ చేస్తున్నామమ్మా. పేజ్ నెంబర్ 34లో న్యూ వర్డ్స్ ఉన్నాయి. మనం వాటిని ఒకసారి చూద్దాం. 7 న్యూ వర్డ్స్ ఉన్నాయి. 2 న్యూ వర్డ్స్ చదవండి. చిన్నగా ఉన్నవి 3 చదవండి, కొంచెం బిగ్గా ఉన్నవి 2 చదవండి. బిగ్గా ఉన్నవి 2 చదవండి, స్మాల్గా ఉన్నవి 3 చదవండి. ఓకేనా? ఫస్ట్ మనం నెంబర్స్ వేసుకుందాం. ఎవర్ గ్రీన్ 1, వెజిటేషన్ 2, డెసిడియస్ 3, వైల్డ్ లైఫ్ 4, టింబర్ 5, శాంక్చురీ 6, ఫారెస్ట్ 7. ఓకే, ఈరోజు క్లాస్లో మీరు 3 న్యూ వర్డ్స్ చదవడమ్మా. ఎవర్ గ్రీన్ మీన్స్ హ్యావింగ్ గ్రీన్ లీవ్స్ త్రూఅవుట్ ద ఇయర్. సంవత్సరం ఇయర్ అంతా కూడా ఏ చెట్లు అయితే ఆకులతో ఉంటాయో ఆ ఫారెస్ట్ని ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటారమ్మా. అలానే వెజిటేషన్, పర్టిక్యులర్ ఏరియాలో ఉండే ప్లాంట్స్ని ట్రీస్ని వెజిటేషన్ అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక టైప్ ఆఫ్ ట్రీస్ అవి పెరుగుతూ ఉంటాయి కదా, వాటిని వెజిటేషన్ అని పిలుస్తారు. డెసిడియస్ మీన్స్ ఆకులు రాల్చడం. కొన్ని ఏరియాస్లో చెట్లు ఆకులు రాల్చుతూ ఉంటాయంట. మనం ఈరోజు డిస్కస్ చేద్దాం లెసన్లో. ఈ 3 న్యూ వర్డ్స్ చదవండి. అలాగే ఫారెస్ట్ ఆల్సో కాల్డ్ యాజ్ వుడ్లాండ్స్. ఓకే, ఇట్ ఈస్ ఫారెస్ట్ ఆర్ న్యాచురల్ అండ్ లార్జ్లీ అన్డిస్ట్రిబ్యూటెడ్ ఏరియా విత్ థిక్లీ గ్రోన్ ట్రీస్ అండ్ స్మాల్ ప్లాంట్స్. ఓకే, forests have existed on earth for millions of years. Forests provide a natural home to many animals and plants. It is important for all living beings. They absorb carbon dioxide and give out oxygen, so it is called the lungs of the earth. Forests also contribute towards rainfall. Forests control soil erosion. Okay, forests are habitat for wildlife. And next, things we get from forest: timber, firewood, medicinal plants, honey, bamboo, rubber, gum, raisins, tamarind, oil seeds, etc. Things to get from the forest. And next, types of forest. How many types of forest? 5 types. 5 types of forests in India. First one is tropical evergreen forest, deciduous forest, tidal or mangrove forest, and next one mountain forest, and next one thorn forest. Okay, today we will discuss types of forest. Page number 38. మన ప్రీవియస్ క్లాస్లో మ్యాప్ ప్రాక్టీస్ చేయమని చెప్పాను. చక్కగా ఆ మ్యాప్ తీసుకుని మీకు పేజ్ నెంబర్ 37 టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి అక్కడ ఎలాంటి కలర్స్ ఇండికేట్ చేస్తున్నాయో మీరు కూడా చక్కగా డ్రా చేసి నాకు గ్రూప్లో పోస్ట్ చేయండి. ఓకేనా? ఈరోజు పేజ్ నెంబర్ 38. ఫస్ట్ వన్, ట్రాపికల్ evergreen forest. Okay, evergreen forests are found in regions that have high temperature and rainfall. ఓకే, హై టెంపరేచర్ రెయిన్ఫాల్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేసెస్లో ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేవి పెరుగుతూ ఉంటాయమ్మా. మాయిశ్చర్, హై మాయిశ్చర్ అంటే ఏంటి? తేమ ఎక్కడెక్కడ ఉంటుంది? వర్షాలు ఎక్కడైతే ఎక్కువ కురుస్తాయో ఆ ప్లేస్లో మనకి మాయిశ్చర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ ప్లేసెస్లో ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేవి పెరుగుతూ ఉంటాయమ్మా. అండ్ నెక్స్ట్, స్పెషల్ ఫీచర్స్. వీటికి కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. వాట్ ఈస్ దట్? These forests have
dense. These forests have dense and tall trees with broad green leaves. Broad green leaves. Okay. Features dense forest. These have dense forests and tall trees with broad green leaves. Okay. అంటే డెన్స్ అంటే దట్టంగా అంటే చాలా ఎక్కువగా ఉంటాయండి చెట్లు. ట్రీస్ చాలా పొడవుగా ఉంటాయి అండ్ బ్రాడ్ వెడల్పైన ఆకులు ఉంటాయి అండ్ స్మాల్ ప్లాంట్స్. స్మాల్ ప్లాంట్స్తో ఆ ఫారెస్ట్ ఏరియా అంతా కూడా డౌన్ ఏరియా ఫ్లోర్ ఏరియా ఉంటుంది కదా అదంతా కూడా స్మాల్ ప్లాంట్స్ బుషెస్ వీటితో కవర్ అయిపోయి మొత్తం అంతా గ్రీన్ కలర్లో ఉంటుందంట. ఇలా టాల్ ట్రీస్ డెన్స్ ఫారెస్ట్ ఉండడం వల్ల ఇక్కడ రెయిన్ ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుందని. ఎందుకని మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఆకుల చివర ఉండే వాటర్ డ్రాప్లెట్స్ ఎవాపరేట్ అయ్యి క్లౌడ్స్గా అయ్యి మళ్ళీ తిరిగి మనకు వర్షంగా కురుస్తుంది అని చెప్పి. ఇక్కడ ట్రీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ వర్షం కురవడానికి ఈ ఫారెస్ట్ యూస్ఫుల్గా ఉంటుందంట. ఓకే. అండ్ నెక్స్ట్ యానిమల్స్. వైల్డ్ లైఫ్ ఈజ్ అబండెంట్ విచ్ గ్రేట్ వెరైటీ ఆఫ్ యానిమల్స్. ఇక్కడ ఫారెస్ట్ చాలా దట్టంగా ఉంటుంది కాబట్టి వెరైటీ ఆఫ్ యానిమల్స్ చాలా రకాలైన యానిమల్స్ ఈ ఫారెస్ట్లో ఉంటాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్గానిజమ్స్ మీన్స్ స్మాల్ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ లాంటివి అవన్నీ కూడా ఈ ఫారెస్ట్లో అంటే చిన్న ఆర్గానిజమ్స్ దగ్గర నుంచి బిగ్ యానిమల్స్ వరకు కూడా వెరైటీ ఆఫ్ యానిమల్స్ ఈ ఫారెస్ట్లో ఉంటాయంట. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద సదరన్ పార్ట్ ఆఫ్ Western Ghats and Northeast Himalayas. Tropical evergreen forests found in the southern part of Western Ghats and Northeast Himalayas. మా సదరన్ పార్ట్ అంటే మన ఇండియా ఇది సౌత్ భాగం కదా. ఈ సౌత్ భాగంలో వెస్ట్రన్ ఘాట్స్ అంటే ఈ సైడ్ ఈ ప్లేసెస్లో కొంచెం అలానే ఇలా ఉంటుంది. మరి ఉంటుంది కదా ఇటు హిమాలయాస్ కదా. ఇవి నార్త్ ఈస్ట్ హిమాలయాస్లోను అంటే ఇది మనకి నార్త్ ఈస్ట్ కలిపితే నార్త్ ఈస్ట్. అలానే ఇది సౌత్లో వెస్ట్రన్ పార్ట్లో సౌత్లో ఈ వెస్ట్రన్ ఘాట్స్ అంటే కనుమ అంటే కొండ. ఆ ప్లేసెస్లో సౌత్లో వెస్ట్రన్ ఘాట్స్లో నార్త్ ఈస్ట్ హిమాలయాస్లో ఈ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి. సెకండ్ వన్ deciduous forest. సెకండ్ వన్ deciduous. ఇక్కడ మనకు రెయిన్ ఫాల్ ఎక్కడైతే మీడియంగా ఉంటుందో ఆ ప్లేసెస్లో రెయిన్ ఫాల్ మీడియంగా ఏ ప్లేసెస్లో అయితే ఉంటుందో అక్కడ ఈ డెసిడియస్ ఫారెస్ట్ అనేవి పెరుగుతూ ఉంటాయంట. ఈ డెసిడియస్ ఫారెస్ట్ వీటి యొక్క ఫీచర్స్ ఏంటి అంటే ట్రీస్ ఇన్ దీస్ ఫారెస్ట్ షెడ్ దేర్ లీవ్స్ ఫర్ ఎ ఫ్యూ వీక్స్ డ్యూరింగ్ ద సమ్మర్ when there is a scarcity of water. ఈ ఫారెస్ట్లో ఉన్న ట్రీస్ ఫ్యూ వీక్స్ లైక్ డ్యూరింగ్ సమ్మర్ సీజన్ షెడ్ దేర్ లీవ్స్ వాటి యొక్క ఆకులను రాల్చేస్తూ ఉంటాయంట. బికాస్ స్కేర్సిటీ ఆఫ్ వాటర్. ఇక్కడ వాటర్ తగినంతగా సమ్మర్లో అందుబాటులో
ఉండదు కాబట్టి. This is to prevent the loss of water through the leaves. The main trees of the trees ఇక్కడ మనకి shed their leaves. ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ ట్రీస్ టేకు, సాలు, మ్యాంగో, జాక్ ఫ్రూట్ అండ్ బనియాన్ etc. డెసిడియస్ ఫారెస్ట్ కి అక్కడ ఉండే సమ్ ఆఫ్ ద ట్రీస్ కి ఎగ్జాంపుల్ టేక్, సాల్, మ్యాంగో, జాక్ ఫ్రూట్, బనియాన్ అంటే ఈ ట్రీస్ అన్ని కూడా ఆకురాల్చ జాతికి చెందిన ట్రీస్. These forests are found in the lower parts of the Himalayas. హిమాలయాస్ మనకి నార్త్ లో ఉంటాయి కదమ్మా. ఆ హిమాలయాస్ త్రీగా డివైడ్ చేశారు కదా, గ్రేటరు, మిడిల్, అవుటరు. అలా ఇవి లోవర్ పార్ట్స్ అంటే హిమాలయాకి లోవర్ పార్ట్ ఏంటి? శివాలిక్. గ్రేటర్, అవుటర్, గ్రేటర్, మిడిల్, అవుటర్. లోవర్ పార్ట్ అనేప్పటికీ మనకి అవుటర్ హిమాలయాస్. ఇవి హిమాలయాస్కి లోవర్ పార్ట్లో డిసిడియస్ ఫారెస్ట్స్ అనేవి ఉంటాయమ్మా. అండ్ నెక్స్ట్ వన్ tidal forest. Tidal or mangrove. Tidal or mangrove. Okay. Mangrove forests are present in the regions where river water meets the sea. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కడ ఉంటుందంటే రివర్ వాటర్ అంతా ఫ్లో అయ్యి చివరికి ఎక్కడ కలుస్తుందమ్మా? మెర్జ్ ఇంటు ద సీ. ఎక్కడైతే సీలో ఈ రివర్ వాటర్ కలుస్తూ ఉందో ఆ ప్లేసెస్లో పెరుగుతూ ఉంటాయంటే మ్యాంగ్రూవ్ ట్రీస్. ఓకే. వేర్ రివర్ వాటర్ meets the sea. ఎక్కడైతే రివర్ వాటర్ వెళ్ళి సముద్రంలో కలుస్తుందో ఆ ప్లేసెస్లో పెరిగే ట్రీస్ని ఫారెస్ట్ని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు. ఫీచర్స్ these forests need saline water and warm temperature to flourish. ఇక్కడ ఈ ఫారెస్ట్ పెరగాలి అంటే సెలైన్ వాటర్ అంటే సాల్ట్ వాటర్ అంటాం కదా మనం, ఆ సాల్ట్ వాటర్ కావాలి. అలాగే వాతావరణం వార్మ్ అంటే గోరువెచ్చగా, నులివెచ్చగా అంటాం కదా, అలాంటి టెంపరేచర్ ఉంటేనే ఈ మొక్కలు, సెలైన్ వాటరు, వార్మ్ టెంపరేచర్ ఉంటేనే ఇక్కడ ఈ మొక్కలు చక్కగా పెరగలుగుతాయంట. సో ఎక్కడైతే రివర్ వాటర్ సముద్రంలో కలుస్తుందో మనకి అక్కడ సెలైన్ వాటర్ ఉంటుంది. టెంపరేచర్ కూడా మనకి నది దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒకవేళ ఎండున్నా హై టెంపరేచర్ అనిపించదు. కాబట్టి ఈ ఫారెస్ట్ సముద్రాల దగ్గర, నదులు సముద్రంలో కలిసే చోట పెరుగుతూ ఉంటాయంటమ్మా. ద ట్రీస్ హ్యావ్ స్పెషలైజ్డ్ ఏరియల్ రూట్స్ విచ్ రిమైన్ అబౌవ్ ద వాటర్ లైన్. మనకి ప్రతి ట్రీస్ వేళ్ళు ఎర్త్ సాయిల్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఈ ఫారెస్ట్లో వచ్చేటప్పటికి మనకి వేళ్ళు పైన కనిపిస్తూ ఉంటాయంటమ్మా. అబౌవ్ ద వాటర్ లైన్కి పైనే కనిపిస్తూ ఉంటాయంట. దీస్ రూట్స్ ఆర్ స్పెషలైజ్డ్ టు ఫిల్టర్ అవుట్ ద సాల్ట్ ఫ్రమ్ ద సీ వాటర్. వీటి యొక్క స్పెషల్ ఏంటంటే ఈ రూట్స్, ఈ వేడి యొక్క స్పెషల్ ఏంటంటే సీ వాటర్ ఫిల్టర్ అవుట్ ద సాల్ట్ ఫ్రమ్ ద సీ వాటర్. మనకు సముద్రం నీరంతా కూడా ఉప్పగా ఉంటుంది కదా, ఈ వేడి పీల్చుకుంటాయి కదా, దాన్ని ఏం చేస్తాయి, సాల్ట్ని ఫిల్టర్ చేసేస్తాయి. అంటే అక్కడ వాటర్ ఫ్రెష్గా అయిపోతుంది, సాల్ట్ని పీల్చేస్తూ ఉంటాయి, ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. వాటి యొక్క స్పెషల్, రూట్స్ యొక్క స్పెషల్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ యాజ్ దే కెన్ ఫార్మ్ ఏ బ్యారియర్ అండ్ ప్రొటెక్ట్ ద కోస్టల్ ఏరియాస్ ఫ్రమ్ సీ స్ట్రోమ్స్ అండ్
సునామీస్. ఈ ఫారెస్ట్ సముద్రాల దగ్గర ఎక్కువగా పెరగడం వల్ల ఈ సునామీలు రాకుండా, అలానే వాటర్ ఎప్పుడు అలడొస్తూ ఉండి ఆ ఒడ్డు అది కోసేస్తూ ఉంటుంది కదా, అలాంటి ఇబ్బందులు కలగకుండా సునామీ టైంలోనూ సీ స్ట్రోమ్స్ తుఫాన్లు లాంటివి వస్తూ ఉంటాయి కదా, సో అలాంటి టైంలో ఈ ఫారెస్ట్ కొంతవరకు ఉపయోగపడుతుందంట, వాటిని కంట్రోల్ చేయగలుగుతుందంట. ద సుందరబాన్స్ along the Gangetic Delta is the largest tidal forest in the world. The names comes from the Sundari trees found in these forests. మనకి ఇలా ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫారెస్ట్ ఎక్కడ ఉంది అంటే గ్యాంగటిక్ డెల్టా. సెలైన్ వాటరు, వార్మ్ టెంపరేచర్. Filter out the salt from the sea water. These special features, okay ma? ఇవి ఎక్కడైతే ఉన్నాయంటే గాంగటిక్ డెల్టా అంటే గంగా నది మైదాన ప్రాంతాల్లో, గాంగటిక్ డెల్టా ప్రాంతాల్లో అంటే మైదానం, ఆ గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇలా ఉన్నవి సుందరబాన్స్. అవి ఒకసారి మ్యాప్లో చూస్తే తెలుస్తుంది, చూడండి. మనకి సీ కోస్ట్ ఎక్కడ ఉందో ఆ ప్లేసెస్లో అన్ని చోట్ల కూడా పేజ్ నెంబర్ 37లో చూస్తే బ్లూ కలర్ ఉన్నదంతా కూడా టైడల్ ఫారెస్ట్. ఓకేమ్మా, పేజ్ నెంబర్ 37లో బ్లూ కలర్ ఇండికేట్ చేసేది టైడల్ ఫారెస్ట్. ఈ గంగటిక్ డెల్టా అంటే గంగా నది పరివాహక ప్రాంతంలో, గంగా నది ప్రవహించి సముద్రంలో కలుస్తుంది కదా బే ఆఫ్ బెంగాల్లో, ఆ ప్లేసెస్లో ఉన్నది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటాము. ఓకేనా. అండ్ నెక్స్ట్ 4th వన్, మౌంటైన్ ఆర్ coniferous forests. మౌంటైన్ ఆర్ కాన్ఫిరస్ అంటే ఎలా అయినా పిలవచ్చు, మౌంటైన్ ఫారెస్ట్ అని అనొచ్చు, కాన్ఫిరస్ అని అనొచ్చు. ఫౌండ్ ఇన్ హిల్లీ ఏరియాస్. ఇవి మనకి ఎక్కడ ఎక్కువ కనిపిస్తాయంటే ఫౌండ్ ఇన్ హిల్లీ ఏరియాస్. ఇవి మనకి హిల్లీ ఏరియాస్లో కనిపిస్తూ ఉంటాయి. స్పెషల్ ఫీచర్స్, వీటి యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటో చూద్దాము. దీస్ ఫారెస్ట్స్ ఆర్ కవర్డ్ విత్ టాల్ అండ్ కోన్ షేప్డ్, టాల్ అండ్ కోన్ షేప్డ్ అండ్ నీడిల్ షేప్డ్ లీవ్స్ అండ్ నీడిల్ షేప్డ్ లీవ్స్. వీటి యొక్క స్పెషల్ ఫీచర్ ఏంటమ్మా, చాలా పొడవుగా పెరుగుతాయి. కోన్ షేప్, కోన్ షేప్ అంటే ఏంటమ్మా, కోన్ అంటే తెలుసు కదా, సన్నగా పైన కొంచెం లావుగా ఉండి చివరి కొంచెం సన్నగా ఉంటుంది కదా, ఆ షేప్లో ఉంటాయంటే. అలాగే నీడిల్, నీడిల్ అంటే సూది, సూది ఎంత షార్ప్గా ఉంటుంది, సన్నగా, అలాంటి లీవ్స్ ఉన్న ట్రీస్ ఈ మౌంటైన్ ఫారెస్ట్లో ఉంటాయంట. వీటికి ఎగ్జాంపుల్ వచ్చి ఓక్, దేవదార్, పైన్. ఓక్, దేవదార్ అండ్ పైన్ ఎక్సెట్రా. ఇంకా చాలా రకాలు ఉంటాయి, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం ఇక్కడ. చెస్ట్నట్, చెస్ట్నట్ కూడా అంటే మనం బాదం పప్పులు అంటాం, బాదము జీడి పప్పులు అలా అంటాం కదా, పగల కొడితే లోపల మనకు ఒక పప్పులా వస్తుంది, అది కూడా, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ చెస్ట్నట్. ఓకే. అండ్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రీస్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ ద హిమాలయన్ రీజియన్ సచ్ యాజ్, ఏ స్టేట్లో
Jammu and Kashmir, Ladakh, Himachal Pradesh and parts of Uttarakhand. Okay, Himachal Pradesh etc. ఈ మౌంటైన్ ఫారెస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే జమ్మూ అండ్ కాశ్మీరు, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, పార్ట్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ అంటే ఉత్తరాఖండ్లో కొన్ని పార్ట్స్లో. అండ్ నెక్స్ట్ దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ హిల్ ఫారెస్ట్. వీటిని ఇంకో పేరుతో కూడా పిలుస్తారంటమ్మా, హిల్ ఫారెస్ట్. ఓకే, and next one thorn forest. Fifth one thorn forest. These forests are found in dry areas with very little rainfall. Dry area with very little rainfall. వర్షం చాలా తక్కువగా ఉండే ప్లేసెస్లో ఇవి పెరుగుతూ ఉంటాయంటమ్మా. ఫీచర్స్, వీటికి ఉండే ఫీచర్స్ ఏంటి అంటే ట్రీస్ ఇన్ దీస్ ఫారెస్ట్ ఆర్ షార్ట్ అండ్ థ్రోనీ. ఇక్కడ పెరిగే మొక్కలు చాలా పొట్టిగా పెరుగుతూ ఉంటాయంట. అండ్ షెడ్ దేర్ లీవ్స్ సీజనల్లీ, అంటే కొన్ని సీజన్లు బట్టి అక్కడ సిచ్యువేషన్ బట్టి ఆకులు కూడా రాలుస్తూ ఉంటాయంట. అండ్ నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ట్రీస్ ఆఫ్ థార్న్ ఫారెస్ట్ ఆర్ బబూల్ అండ్ కీకర్. ఇక్కడ పెరిగే మొక్కలు ఏంటి అంటే బబూల్ అండ్ కీకర్. ఈ థార్న్ ఫారెస్ట్ ఎటువంటి టైప్స్ ఆఫ్ మొక్కలు పెరుగుతాయి అంటే బబూల్ అండ్ కీకర్. థార్న్ ఫారెస్ట్ ఆర్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ద డిజర్ట్ రీజన్స్ ఆఫ్ రాజస్థాన్. ఇది ఎక్కువ ఏ ప్లేస్లో కవర్ అయ్యింది అంటే రాజస్థాన్ డిజర్ట్ ఏరియా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ టెంపరేచర్ ఇన్ ద డిజర్ట్ వేరియస్ ఫ్రమ్ 45 degrees in the summer to below freezing point in the water. మనకి ఎలా ఉంటుందో తెలుసు కదా డిజర్ట్లో. మనకి మామూలుగానే మన సౌత్ ఇండియాలో ఉన్న మనకి టెంపరేచర్ ఎక్కువ, అలాంటిది డిజర్ట్లో ఎలా ఉంటుంది? చాలా వేడిగా ఉంటుంది. రెయిన్ఫాల్ తక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ మొక్కలు చాలా పొట్టిగా ఉండి తీగల్లాగా బాగుతూ ఉంటాయి కదా, అలాంటివి మాత్రమే పెరుగుతాయి. అంటే వాటర్ తక్కువ అబ్జర్వ్ చేసే మొక్కలు మాత్రమే పెరుగుతాయి. వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే బబుల్ అండ్ కీకర్. ఏ స్టేట్లో ఉందంటే రాజస్థాన్ అండ్ డిజర్ట్. ఓకేమా? మ్యాక్సిమం ఇక్కడ వచ్చేటప్పుడు 45 degrees ఉంటుందంటమ్మా టెంపరేచర్ అనేది ఈ డిజర్ట్ ఏరియాలో వచ్చేటప్పటికి. ఓకేనా? మనం ఇప్పుడు 5 types ఆఫ్ ఫారెస్ట్ డిస్కస్ చేసాం కదా, దానికి సంబంధించిన ప్రాక్టీస్ జోన్ 2 చూడండి ఒకసారి, పేజ్ నెంబర్ 39. ఓకేనా? పేజ్ నెంబర్ 39. ఇక్కడ కరెక్ట్ ద స్టేట్మెంట్ చూడండి. ఫస్ట్ వన్, కరెక్ట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ రీరైట్ దెమ్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో చిన్న మిస్టేక్ ఉంది, దాన్ని మనం సరి చేసి మళ్ళీ రాయాలి. ఫస్ట్ వన్ చూడండి, ట్రీస్ ఇన్ కాన్ఫిరస్ ఫారెస్ట్ ఆర్ షార్ట్ అండ్ థార్నీ. కాన్ఫిరస్ ఫారెస్ట్లో ఉండే ట్రీస్ చాలా షార్ట్గా ఉంటాయంట. కరెక్టా? అది రాంగ్. ఏం రాయాలి మరి? అక్కడ అంతా యాసిడ్స్గా ఉంచి కాన్ఫిరస్ అన్నది తీసి మనం ఆ ప్లేస్లో థార్న్ ఫారెస్ట్ అని రాయాలి, THORN. ఓకే. అండ్ సెకండ్ వన్, ట్రీస్ ఇన్ టైడల్ ఫారెస్ట్ అండ్ షెడ్ దేర్ లీవ్స్ ఇన్ ద సమ్మర్ సీజన్ డ్యూ టు స్కేర్సిటీ ఆఫ్ వాటర్. టైడల్ ఫారెస్ట్లో ఉన్న ట్రీస్ ఆకులు రాలుస్తూ ఉంటాయంట. టైడల్ ఫారెస్ట్
ఫారెస్ట్గా రాస్తాయా? రాంగ్ కదా. ఆ టైడల్ తీసేసి ఆ ప్లేస్లో మనం డెసిడ్యూయస్ అని రాయాలమ్మా. ఓకే. అండ్ థర్డ్ వన్, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ రిసీవ్ వెరీ లిటిల్ రెయిన్ఫాల్. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ చాలా తక్కువ వర్షంని రిసీవ్ చేసుకుంటుందంట. రైటా? అది రాంగ్. మరి అక్కడ మనం ఏం రాయాలి? ఎక్కడ వర్షం తక్కువగా ఉంటుంది? థర్న్ ఫారెస్ట్. ఎవర్ గ్రీన్ తీసేసి ఆ ప్లేస్లో థర్న్ పెట్టి యాస్టీస్గా రాయడమే. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, థర్న్ ఫారెస్ట్ హ్యావ్ కోన్ షేప్డ్ ట్రీస్ అండ్ నీడిల్ షేప్డ్ లీవ్స్. థర్న్ ఫారెస్ట్లో కోన్ షేప్లో ఉంటాయంట. కరెక్టా? కాదు కదా. థర్న్ తీసేసి ఆ ప్లేస్లో మౌంటైన్ అని కానీ లేకపోతే కాన్ఫిరస్ ఫారెస్ట్ అని కానీ రాయొచ్చు. మౌంటైన్ ఫారెస్ట్. ఓకే. అండ్ ఫిఫ్త్ వన్, సుందరి ట్రీస్ ఆర్ ఫౌండ్ ఇన్ ద డెసిడియస్ ట్రీస్. మనం ఇందా చెప్పుకున్నాం సుందరబాన్స్ అని. అవి ఎక్కడ ఉంటాయి? టైడల్ ఫారెస్ట్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ డెసిడియస్ తీసి ఆ ప్లేస్లో మనం టైడల్ అంటే ఒక వర్డ్ మిస్టేక్ ఉంటుంది, దాన్ని మనం సరిచేసి రాయాలి. ఓకే అమ్మా, మీరు ట్రై చేయండి. నేను గ్రూప్లో ఫోటో ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా?